అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్ట కార్తీక్. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో పదే పదే పులివెందులకు వెళ్తున్నారు. సహజంగా అయితే ఆయన రాజశేఖర రెడ్డి గారి జయంతికి, వర్ధంతికి, క్రిస్టమస్కి ఈ 3 రోజులు కూడా ఆయన పులివెందులలోనే ఉంటారు. కాకపోతే ఆ రోజు వెళ్ళి ఆ కార్యక్రమాలు ముగించుకొని మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. కానీ ఈసారి క్రిస్టమస్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల ముందే పులివెందులు వెళ్ళారు. అక్కడ కార్యకర్తలతో మీటింగులు, గ్రామాలకు వెళ్ళి కార్యకర్తలు ఇళ్ళకి వెళ్ళి మరి వాళ్ళని పలకరించడాలు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎప్పుడూ లేని విధంగా చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులు వెళ్ళటం 2 సారో లేదా 3 సారో. వెళ్ళిన ప్రతిసారి కూడా 3 నుంచి 5 రోజుల వరకు పర్యటన పెట్టుకుంటూ ఉన్నారు. గతంలో ఎప్పుడు కూడా పులివెందులో ఇన్ని రోజులు జగన్మోహన్ రెడ్డి గారు గడపలేదు. కారణం ఏంది? మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎక్కువ మందికి వెళ్ళడం కోసం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కంటెంట్లోకి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక భయం ఏమన్నా ఉందా? పులివెందుల సీటు గల్లంత అయింది అనేటువంటిది. ఎందుకంటే మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మీరు చూశారు, ఎప్పుడూ లేని విధంగా ఎన్నిక జరిగింది. అక్కడ సహజంగా ఏకగ్రీవాలు అవుతాయి. కానీ మొన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఎన్నిక జరిగింది. వైసీపీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. జడ్పీటీసీ ఉప ఎన్నిక జరిగింది పులివెందుల రూరల్ మండలంలో. పులివెందుల రూరల్ మండలం అంటే గ్రామాలు అవన్నీ కూడా వాళ్ళ కుటుంబానికి కంచుకోటలు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి. కానీ ఆ కంచుకోటల్లో వైసీపీకి కనీసం డిపాజిట్ కూడా రాలేదు. భారీ మెజార్టీతోటి టీడీపీ అభ్యర్థి గెలవడం జరిగింది. తర్వాత సహజంగానే పులివెందుల మీద టీడీపీ ఫోకస్ పెట్టింది అని ఇవన్నీ వార్తలు చూస్తూ ఉన్నాం. నిజంగా ఫోకస్ పెట్టిందా లేదా తెలియదు, కానీ ఫోకస్ పెట్టారని, పులివెందులకి నీళ్ళు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చిందని, ఇలా రకరకాల ప్రచారాలను టీడీపీ కూడా చేసుకోవడం మొదలుపెట్టింది. ఏది ఏమైనా పులివెందుల మీద గతంలో లేని విధంగా చర్చ అయితే స్టార్ట్ అయింది. గతంలో ఎప్పుడు కూడా అసలు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని, రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఓటమి ఎదురైద్దని ఈ చర్చలే గతంలో ఉండేవి కావు. కానీ ఏదేమైనా చర్చ అయితే స్టార్ట్ అయింది గతంలో లేని విధంగా. అందులోనూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన పులివెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి విజయమ్మ గారు లేదా షర్మిల గారు లేదా సునీత గారు, వీళ్ళలో ఎవరో ఒకరు పోటీ చేసే అవకాశం ఉందనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అదే వీళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా? షర్మిల గారు అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంటే అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారా అని చూడాలి. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఒకవేళ కూటమి గనక ఆ ఇండిపెండెంట్ అభ్యర్థికి వైఎస్ విజయమ్మ గారు నిలబడ్డారనుకోండి, కూటమి వైఎస్ విజయమ్మ గారికి సపోర్ట్ చేసింది అనుకోండి, ఇండైరెక్ట్గా కావచ్చు, డైరెక్ట్గా కావచ్చు, సపోర్ట్ చేసింది అనుకోండి, విజయమ్మ గారు వర్సెస్ జగన్ అప్పుడు ఫైట్ ఉంటుంది. రెండోది, అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే గెలిచినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగాలి. పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేయలేరు ఎన్నికల టైంలో. అప్పుడు నిజంగా గట్టి అభ్యర్థి అక్కడ నిలబడ్డాడు అనుకోండి, పులివెందుల మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తే స్టేట్ మీద ఫోకస్ తగ్గించాల్సి వచ్చింది. అందుకని అప్పుడు పులివెందుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ ఫోకస్ చేయలేరు. గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారు పులివెందులలో కూర్చొని అక్కడ కడప ఎంపీ స్థానాన్ని, పులివెందుల ఎమ్మెల్యే స్థానాన్ని వాళ్ళ కుటుంబం నుంచి చేజారకుండా చూసేవాళ్ళు. వైఎస్ వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకున్నప్పటికీ కూడా ఆయనకి అనుకున్నంత పెద్ద నీరాజనం లేదు. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి ఉన్నంత బలం కావచ్చు, బలగం కావచ్చు, వైఎస్ అవినాష్ రెడ్డి గారికి అక్కడ ఇప్పుడు కనపట్లేదు. ఆయనకి పరిస్థితుల్లో మార్పు వచ్చింది. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అవినాష్ రెడ్డి గారిని నమ్ముకుంటే, అందులో అవినాష్ రెడ్డి గారి మీద వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించిన ఆరోపణలని వాళ్ళ కుటుంబమే ఆరోపిస్తూ ఉంది, మళ్ళీ వేరే వాళ్ళు కూడా కాదు. రేపు ఏకంగా వచ్చి విజయమ్మ ఆరోపించింది అనుకోండి, ఆ విషయానికి ఉన్నటువంటి చర్చ ఇంకా పరిధి పెరిగిద్ది. రెండోది, వచ్చే ఎన్నిక నాటికి ఒకవేళ వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో అవినాష్ రెడ్డి అరెస్టో ఇంకోటో జరిగిందనుకో, అది ఇంకా వేరే రకమైన పరిణామాలు కూడా ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా పులివెందుల కోట తన చేయి జారకుండా ఉండాలి అంటే కార్యకర్తలతో సావాసం అవసరం. వాళ్ళతోటి ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారే వెళ్ళి మాట్లాడితే కొద్దిగా వాళ్ళంతా కూడా సమన్వయంతో పనిచేస్తారు. అందుకనే రేపొద్దున ఏది ఏమైద్దో ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి కదా, ఏం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు కదా. సో తన సీటు చేయి జారకుండా, ఇప్పుడు ఒకవేళ రేపొద్దున వైసీపీ గెలిచి పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే అది పరువు తక్కువ పని కదా. దేశంలో చాలా పెద్ద పెద్ద మహానాయకులు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇందిరాగాంధీ ఓడిపోయింది. ఇప్పుడు మొన్న మధ్య ఎన్నికల్లో బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. కాబట్టి ఎవరు ఓడిపోరని గ్యారంటీ ఉండదు, ఏదైనా జరగవచ్చు రాజకీయాల్లో. సరే, ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారు పులివెందులో అని నేను చెప్పను, కానీ జాగ్రత్త పడే పని అయితే చేస్తున్నాడు. ఒక భయం అయితే జగన్మోహన్ రెడ్డి గారిలో గతంలో లేని భయం.
కనపడతా ఉంది. పులివెందుల సీట్ని కాపాడుకోవాలి, అది ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మొన్న కూడా ఆయన కొద్ది మెజార్టీ తగ్గింది. 2014, 2019తో పోలిస్తే 2024 ఎన్నికల్లో పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారి మెజార్టీ తగ్గింది. అంతకుముందు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే మళ్ళీ అది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాదు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. సో పరిస్థితిలో కొంత భయపడే పరిస్థితి కనపడతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. కాబట్టి గతంలో లేని విధంగా పులివెందులలో పదే పర్యటిస్తున్నారు, కార్యకర్తలతో భేటీలు అవుతున్నారు, గ్రామాలకు వెళ్తున్నారు, గ్రామాల్లో క్యాడర్ ఇళ్ళకి వెళ్ళి మరి వాళ్ళతో పలకరించి వాళ్ళతో మాటామంతి చేస్తున్నారు. చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి సీటు గల్లంతయ్యే పరిస్థితులు ఉన్నాయా లేదా? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.